అయ్యా, ఈ రాష్ట్రంలో మహిళలపై తరచుగా ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని, మహిళల సంక్షేమాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ గురువన్నపేటలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగి నేటికి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అనేది దురదృష్టకరంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ యొక్క సంఘటన లాంటి సంఘటనలు అగ్రవర్ణాల మహిళలపై జరిగినప్పుడు స్పందించేటువంటి ధోరణి, బీసీలపై, ఎస్సీలపై, ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై జరుగుతున్నప్పుడు స్పందించేటువంటి ధోరణిలో పక్షపాతం ఉంటున్నది, ఎందుకు ఉంటున్నదని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి నేను ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నా, వెంటనే మీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకొని బీసీల విషయంలో మీరు గతంలో మేము ఆమరణ దీక్ష చేసినప్పుడు మీరు వేసినటువంటి కమిషన్ విషయం ఇవాళకి నెల రోజులు గడుస్తున్నా కూడా కమిషన్ పని చేయడం లేదు, కులగణన చేయడం లేదు. అట్లాగే మీరు హామీలు ఇచ్చినటువంటి హామీలు కూడా అన్ని కూడా హామీలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. చివరికి న్యాయం అన్న చేయకపోతే ఇవాళ మేము ఏం చేయమంటారు? కాబట్టి ప్రజా ఉద్యమాలు ఇంకా రాకముందుకే ఈ రాష్ట్రంలో బీసీలమంతా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలమంతా ఏకమైనప్పుడు ఊత్త కొట్టుకపోయేటువంటి సంఖ్య అనేది ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. మా మహిళల కోసం మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు జరగకూడదని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎవరైతే ఇలాంటి ఆలోచన వస్తున్నటువంటి దుర్మార్గులు ఉన్నారో ఆ దుర్మార్గుల యొక్క ఆలోచన ధోరణి మార్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కావద్దని చెప్పేసి కూడా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మనందరం కూడా సామాజిక బాధ్యతతోటి మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఆపాలని కూడా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఆయన సందర్భంగా తెలియజేస్తాం. విషయంలో ఎందుకు ఈనాటి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర హోంశాఖ తరఫున కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇదే మొండి వైఖరితోటి పోతే కనుక ఇవాళ మాకు సంబంధించినటువంటి అన్ని రంగాలలో కూడా మీరు దోసుకుంటా ఉన్నారు. ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్పొరేషన్లో మీరే, ప్రతి కమిషన్లలో మీరే, ప్రతి ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అగ్రవర్ణాలే, ప్రతి శాఖల్లో మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎమ్మెల్సీలు మీరే, మంత్రులు మీరే, ఎంపీలు మీరే. బడ్జెట్ కూడా కోట్ల రూపాయల బడ్జెట్ మీ చేతికే వస్తూ ఉంటుంది. ఇవాళ న్యాయం కోసం కూడా దేహి అని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దాపరించిందంటే ఇది ఎంత అవమానమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని నేను ప్రజల ద్వారా గుర్తు చేస్తా ఉన్నాను. అయ్యా, మీ ధోరణి మార్చుకోవాలా? మీ యొక్క ఆలోచన విధానం తప్పు, మీరు వివరిస్తున్నటువంటి పక్షపాతం తప్పు. కాబట్టి ప్రియాంక రెడ్డి గారి విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో, అగ్రవర్ణాల మహిళలకు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అట్లాంటి చర్యలనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి మహిళలపై జరిగినప్పుడు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ముఖ్యంగా బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీ మెడలు వంచేటువంటి పోరాటం చేయబోతామని చెప్పేసి హెచ్చరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వము వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ఎన్కౌంటర్ చేసింది ఉండకూడదు. మరి ఆ తర్వాత అంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు, వరంగల్లో మానస అనేటువంటి విద్యార్థిని మీద కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్లో టేకు లక్ష్మి గారిపై జరిగినటువంటి సంఘటన కావచ్చు, అదేవిధంగా పైశాచికంగా బొమ్మల రామారంలో గ్రామంలో అయితే ఒక సైకో శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 3 మైనర్ బాలికల మీద అత్యాచారం చేసి, హత్య చేసి, బావిలో పడేసి పూడ్చి వేసినటువంటి దుర్ఘటన విషయంలో కానీ, ఇవాళ ఈ గురువన్నపేటలో జరిగినటువంటి మైనర్ బాలిక రేప్ విషయంలో కానీ ఎందుకు దిశా చట్టమును అమలు చేయడం లేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మీరు కుర్చీలో కూర్చున్నారు కనుక మీ మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మహిళలందరూ మహిళలే, అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తా ఉన్నాం, అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. కానీ అగ్రవర్ణాల మహిళల మీద జరిగినటువంటి దాడుల విషయంలో స్పందించేటువంటి ధోరణి, పేద వర్గాలపై జరిగినప్పుడు ఎందుకు
స్పందించడం లేదు? ఎందుకంత ర్యాపిడ్ స్పీడ్గా మీరు స్పందించడం లేదు? ఎందుకు న్యాయం చేయడం లేదు? మీరు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా సామాజిక పోరాటాలు, ఆత్మగౌరవ పోరాటాలు, హక్కుల పోరాటాలు. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే స్పందించాలి. అమలు చేయాలి దిశ చట్టాన్ని కులాలకు అతీతంగా సమన్యాయంగా అమలు చేయాలి. దిశ చట్టాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలకు, మహిళలకు కూడా అమలు చేయాలి.